అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు క్రేజ్. ఈరోజు మన ఛానల్లో మనం చేయబోతున్నాం బోండం చికెన్ అనమాట. బోండం చికెన్ మనం ఈరోజు క్రేజీగా అయితే చేసి చూపిపోతున్నాం. మన ఛానల్ అన్ని రకాల వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది, అన్నీ కూడా క్రేజీగా అయితే చేస్తాం. ఇంకెందుకు లేటు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బోండం చికెన్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ మేక్ బోండం చికెన్. ఇప్పుడైతే మనం ఈ బోండాన్ని బ్యాక్ సైడ్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి సరిపడా అయితే కట్ చేసుకొని ఇందులో అయితే చికెన్ అయితే లోన ఫిల్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మీకు ముందుకు వస్తాను. ఓకే, ఉప్పు నీళ్ళలో నానేసిన చికెన్ అయితే వేద్దాం. చికెన్ అయితే ఫస్ట్ బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, టమాటాలు, పైన నిమ్మకాయ పిండి వేసి సరిపడా పెరిగేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి అయితే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. అలాగే తగినంత కారం, పసుపు ఈ రెండు కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలి. దీని అయితే బాగా అయితే కలిపేసుకోవాలి, మ్యారినేట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చికెన్ అయితే బోండంలోకి అయితే ఫిల్ చేసేసుకోవాలి. చికెన్ అయితే మొత్తం కట్టేదట్టు బోండం కట్ చేసి వాటర్ అయితే తీసేసుకోవాలి. లోన నుండి కొబ్బరి అయితే అలాగే ఉంచేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఉండేటట్టు అయితే ఫిల్ చేసుకోవాలి, ఎందుకంటే పైన మన అరటాకుని అయితే లోన అయితే ఫిల్ చేయాలి. మళ్ళీ చికెన్ అయితే ఇంతవరకు ఫిల్ చేసేసుకోవాలి. ఇంతవరకు ఫిల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే అరటాకు వేసేయాలి. ఇప్పుడైతే మనం అరటాకు పెడదాం. ఇందులో దీనికోసం అయితే మనం అయితే సిల్వర్ కాయిల్ అయితే ఒకటి అయితే తీసుకొచ్చామన్నమాట. దానిపైన అరటాకు పెట్టేసి దానిపైన ఈ సిల్వర్ ఫాయిల్ అయితే వేసేదన్నమాట. కొత్తగా అయితే కొన్నాం వీడియో కోసం. ఈ వీడియో కోసం అన్ని కొత్తగా అయితే కొన్నాం అనమాట. మీరు ఖచ్చితంగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఇంకా మంచి వీడియోలు నేను ఇంకైతే తీసుకురాగలుగుతాను. ఇప్పుడైతే సిల్వర్ ఫాయిల్ అయితే దానికి అయితే వేసేద్దాం. ఈ బోండం చికెన్కి అయితే ఫస్ట్ మనం చికెన్ ఫిల్ చేసాం కదా, దీనికి అయితే లోన అరటాక్ అయితే పెట్టి మొత్తం అయితే అల్యూమినియం ఫాయిల్ని అయితే ర్యాప్ చేస్తాం అనమాట. ఈ వీడియో చూపలేదు, లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని అయితే మనం కంప్లీట్గా ఫ్రై అయితే చేసుకోవాలి, ఆయిల్లో కాదు. మామూలుగా మనం అయితే దీన్ని మంట పెట్టి మంటలో అయితే దీన్ని ఒక 2 hours పైన అయితే దీన్ని మనం అయితే కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ఆ ప్రాసెస్ అయితే చూద్దాం. మంట అయితే సిద్ధం చేసి మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం. ఓకే, ఇది చూపించాం సార్. ఇదైతే ఇక్కడ మనం హోల్లాగా అయితే చేసామన్నమాట. హోల్లా చేసి ఇదంతా గడ్డి అయితే వేసాం. ఫస్ట్ కొబ్బరి ఆకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటితో అయితే మనం ఈ బోండం చికెన్ అయితే మనం అంటించిపోతున్నాం అన్నమాట, కాల్చిపోతున్నాం. ఫస్ట్ అయితే మంట అయితే వెలిగించుకుందాం. కానీ దగ్గరికి రైట్ సైడ్ మంట చూసారు, అంత స్పీడ్గా అయితే అనుకుంది. ఇది ఎండుగడ్డ అనమాట, అందుకు స్పీడ్గా అనుకుంది. ఇప్పుడైతే మనం మంటను పెద్దది చేసుకొని దీంట్లో అయితే చికెన్ అయితే వేసి ఉడికిద్దాం అనమాట. దగ్గరగా
అదంతా అయితే వేస్తాం కదా అప్పుడు మనం. ఇప్పుడు చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇంకా మనం దాని మంట అలా ఆరుకోకుండా ఒక 2 hours అయినా మనం చూసుకోవాలన్నమాట. ఓకే, చికెన్ అయిపోవచ్చే ముందు మేము ముందుకైతే వస్తాం. చికెన్ అయితే ఇదిగోండి, మొత్తం అయితే మనం దీన్ని అయితే బాగా రోస్ట్లా అయితే కాల్చేయాలి. మొత్తం అంతా బ్లాక్ అయిపోయి కాల్చేయాలన్నమాట. వేడైతే బాగా వస్తుంది. చికెన్ పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత తీసి ఎలా ఉంది ఏంటనేది మీకైతే చూపిస్తాను. మంట అయితే చూసారు కదా, అయిపోయి వచ్చింది. ఇది పెట్టి మ్యాక్సిమం ఒక 1 hour అయితే అవుతుంది అనమాట. 1 hour తర్వాత అయితే ఫుటేజ్ అనమాట ఇది. చికెన్ అయితే మొత్తం కాలిపోయింది. ఇప్పుడైతే బయటకి అయితే తీసేస్తున్నాం. చికెన్ తీసేసిన తర్వాత ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం మనం. ఒక 3 hours అయితే అయిందనమాట. మనం ఇక్కడ ఫైర్లో అయితే పెట్టి ఈ పాటికి మొత్తం అయితే కాలిపోయింది. తీసి అయితే చూద్దాం. కిందకి చూపించి పొగలు తీసారు అలా వస్తుందో. వేడైతే ఇంకా ఉందన్నమాట. ఇదిగోండి, చికెన్ అయితే తీస్తాం మనం. బాగుండని అయితే పైకి తర్వాత మొత్తం అయితే ఓపెన్ చేసి అయితే చూద్దాం. పైకి అయితే చికెన్ అయితే దీన్ని తెస్తాం బాగుండని అయితే. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేసి చేద్దాం. ఓపెన్ అయితే చేసి వేరే ఆకు మీద అయితే తిరగైతేద్దాం దగ్గర నుంచి. చూడండి అంత మంచిగా ఉడికింది. ఇప్పుడైతే దీన్ని వేరే దాంట్లోకి అయితే తిరగేద్దాం. చికెన్ అయితే మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడైతే టేస్ట్ చేసి అయితే చూద్దాం ఎలా ఉందనేది. ఇది చికెన్ అయితే చూడండి, ముక్క అయితే చూడండి మంచి మెత్తగా అయితే ఉడికింది అనమాట. ముక్క కాలిపోతుంది. ముక్క చూడండి ఎంత మెత్తగా అయితే ఉడికిందో. ముక్క నీట్గా అయితే ఉడికింది అనమాట. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ముక్క ఎలా ఉందనేది. అట్టాకు ఫ్లేవర్ మొత్తం ఇది అట్టాకు ఫ్లేవర్ను ఇది బొండం ఫ్లేవర్, కొబ్బరి ఫ్లేవర్ వేసి చికెన్ అయితే మంచిగా అయితే ఉంది. చాలా బాగా వచ్చిందని వస్తుంది. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ అయితే చేయండి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.